ఒక కడాయి తీసుకొని ఒక 6-7 నాటుకోడి గుడ్లు నూనెలో వేసుకున్నామండి. ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఇందులో కొంచెం 1/2 స్పూన్. గంటకుండా కలుపుకోండి. ఎగ్ మంచిగా ఫ్రై అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకుందామండి. ఫ్రై అవుతుంది. ఒక స్పూన్ కారం, కూర మంచిగా ఫ్రై అయిందండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఆగి ఎగ్ ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంచితే దింపేసుకోవచ్చండి. 5 నిమిషాలు ఫ్రై కానిద్దాం. కలుపుదాం. ఒక 1/2 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నామండి. మిద్దె పైన వచ్చిన తోటకూర నాటుకోడి గుడ్ల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక తినడమే ఆలస్యం.